కేటీఆర్, హరీష్ రావు మీరు పిల్ల కాకులు, నేను మీతోనేది మాట్లాడేది, నేను కేసీఆర్తోనే మాట్లాడతా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ పిల్ల కాకులే నిజంగా. ఎట్లా అంటే సబ్జెక్టు లేకుండా మాట్లాడడం వీళ్ళకి సాధనవుతుందా? కాదు. ఆలోచన చేయకుండా మాట్లాడడం వీళ్ళకి సాధ్యమవుతుందా? కాదు. స్టాటిస్టిక్స్ లేకుండా ఉట్టి అనే గాలి మాటలు మాట్లాడడం సాధ్యమవుతుందా వీళ్ళకు? అది వాళ్ళతోని కాని పని. లెక్కలతో సహా ప్రతి ఒక్కటి క్లియర్గా పూసగుచ్చినట్టు అందరికి అర్థమయ్యే భాషలు ఎక్స్ప్లెయిన్ చేసిన వీళ్ళతో అవుతుందా? కాదు. అసంటప్పుడు వీళ్ళిద్దరు పిల్లకాకులే కదా మళ్ళా, అంతే కదా. కనీసం బూతులు మాట్లాడడానికి శాతం అవుతుందా వీళ్ళకు? బూతులల్లా నిజంగా వీళ్ళు అసలు పిల్లకాకులు కూడా కాదు, అంతకంటే తక్కువ పిల్ల పిచ్చుకలు, సింపుల్గా చెప్పాలంటే. కరెక్టే కదా. రేవంత్ రెడ్డి చెప్పింది కేటీఆర్, హరీష్ రావుల విషయంలో కరెక్టే. ఒక రకంగా వీళ్ళే కాదు, కేసీఆర్ కూడా పిల్లకాకే రేవంత్ రెడ్డితో పోల్చినప్పుడు. ఎందుకంటే ఆయనకు కూడా పాపం సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం శాత కాదు, ఆలోచించకుండా మాట్లాడడం శాత కాదు, అంతే కదా. ఆయన ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచన లేకుండా మాట్లాడడం అతనితో అవుతుందా? కాదు. అట్లా అన్నట్టు గంటలు బోర్ కొట్టకుండా ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే విరక్తి కలిగేటట్టు మాట్లాడడం కేసీఆర్ తోటి అవుతుందా? కాదు. ఆయన గంటలు సబ్జెక్టు మీద బోర్ కొట్టకుండా మాట్లాడగలుగుతాడు, కానీ ఒక 5 నిమిషాలకే చి అని చిరాకు తెప్పించేటట్టు మాట్లాడతారా? మాట్లాడలేడు కదా. అందుకే కేసీఆర్ కూడా పిల్లకాకే అని అంటున్నారు జనాలు.